పరిశుభ్రతను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా నేడు ప్రజలకు పిలుపునివ్వనున్నారు. ఇళ్లల్లో, పరిసరాల్లో, కార్యాలయాల్లో పరిశుభ్రత కోసం వారానికి 2 గంటలు కేటాయించిన ప్రతిజ్ఞను ప్రజలతో చేయించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని ఆధ్యాత్మిక గురువులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరనున్నారు. गांधी ने हमें आजादी दिलाई, भारत मां को गुलामी की जंजीरों से मुक्त किया. क्या भारत मां को गंदगी से मुक्त करना है हमारी जिम्मेवारी है कि नहीं है? గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే 5 ఏళ్లలో సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి స్వయంగా చీపురు పట్టనున్నారు. నడక పోటీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. సుమారు 5,000 మంది స్కూలు విద్యార్థులతో పాటు ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, కాలేజీ విద్యార్థులు నడక పోటీలో పాల్గొంటారు. మోడీ తొలుత రాజ్ఘాట్లోని గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత దళిత కాలనీని సందర్శిస్తారు. పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేపట్టి గాంధీజీకి నిజమైన నివాళులర్పించాలని ప్రజలను కోరనున్నారు. महात्मा गांधी ने हमें आजादी दी, हमने महात्मा गांधी को क्या दिया? मुझे बताइए, ये सवाल हमें हर हिंदुस्तानी अपने आप को पूछना चाहिए कि नहीं पूछना चाहिए? పరిశుభ్ర భారతావని లక్ష్యం కోసం పాటుపడతామని 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేడు ప్రమాణం చేయనున్నారు. స్వచ్ఛ భారత్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని రోజులుగా చీపుర్లు పట్టిన కేంద్ర మంత్రులు నేడు కూడా క్లీనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమానికి భద్రతాపరంగా ఎటువంటి అవరోధాలు ఎదురుకారాదన్న ఉద్దేశంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఏడాది వ్యవధిలో 50,000 టాయిలెట్ల నిర్మించనున్నాయి. స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని జాతీయ ఆకాంక్షగా చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.